సుభాష్ నగర్ 130 డివిజన్ సాయిబాబా నగర్ పాండుబస్తీ కమ్యూనిటీ హాల్ ను బీఆర్ఎస్ ఎల్పీవీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి సంక్షేమానికి చక్కని వేదికలు కమ్యూనిటీ హాల్ అని అన్నారు. గత 12 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలు బస్తీలలో మౌలిక వసతులతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను చేపట్టి అభివృద్ధి పరిచామని రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. సురేష్ రెడ్డి గారు కూడా విచ్చేశారు. వారికి వనరుల వినియోగం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తమ్ముడు నువ్వు ఇంకొక ఫోన్ హలో భయ్యా వెనకకి రానా దాంతో పాటు బోర్డుతో పాటు అన్నా చూడరే ఫోన్ ఆయనకి ఇచ్చినదు. ఆగాక 2 నిమిషాలు అన్నా జరగాలి సార్ రావాలి ఇంకా వస్తేనే మనకి మంచి పేపర్ వెనక జరుగుతుంది అన్న, కొద్దిగా వెనక జరగాలన్నా. సార్ ఒక చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సురేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి బస్తీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పాలంటే నేను తర్వాత జనరేషను చాలా కష్టపడ్డారు. 82, 83 నుంచి మాకన్నా ఇంతకుముందు ఉన్నటువంటి కమిటీ సభ్యులు వాళ్ళు వేసినటువంటి పునాదుల మీద మేము కూడా చాలా కష్టపడ్డాము. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా. సో మీరు కూడా కష్టపడాలి. బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను ఆఫీసర్ల దృష్టికి తీసుకొని వెళ్ళాలి. మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. మాట్లాడగలిగే శక్తి, ప్రశ్నించగలిగే శక్తి ఉన్నప్పుడే ఏ బస్తీ అయినా కూడా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఎవరు కూడా ప్రశ్నించడం నేర్చుకోకపోతే ఇక్కడ 10 మంది ఎక్కడైతే కూడి ఉన్నటువంటి సమావేశంలో హాజరు కాకపోతే అక్కడ ఏమవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయాలి. అదేవిధంగా మరొక విన్నపం మన ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా వేదికల పెద్దలకి, అదేవిధంగా ఈ యొక్క అసోసియేషన్ వారికి, వచ్చిన మా అక్క చెల్లెలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క కమిటీ కంప్లీట్ చేశారంటే మీరు సక్సెస్ అయినట్టే అని చెప్పి కూడా మీ అందరికీ చెప్తారు ఈ కమిటీ. అదేవిధంగా మరి మీరు ఈ రోజు దాకా ఎట్లా పోరాటం చేస్తా ముందుకు వచ్చారు, రేపు రాబోయే కాలంలో కూడా ఈ యొక్క డెవలప్మెంట్ గురించి పోరాటం చేయాలి. మీలో రిస్క్ తీసుకొని ముందుకు వచ్చి ఏదున్నా కానీ మా దాకా తీసుకొచ్చినట్టయితే నేను కానివ్వండి, మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎప్పుడు కూడా ప్రజలలోనే ఉండి ప్రజల యొక్క సాధక బాధకాల జీవితంలో ఎమ్మెల్యే గారు ఎందుకే పోరాటం చేసుకోవడం మేము తెలియజేస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా తెలుసు. మీరు ఫస్ట్ కమిటీ పెట్టినప్పుడు
దీని గురించి అన్న ఇట్లా ఉంది, మేము గమ్యాలు కట్టాలనుకుంటాం అనగానే ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చొని ప్లేస్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి మీకు గుర్తుందో లేదు ఫలానా దగ్గర ఉంది అని చెప్పినారు. అంటే దాన్ని బట్టి ఈ ఏరియా ఒక ఎక్కడ ఏమున్నది ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారికి ఐడియా ఉందని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తాము. మరి అదేవిధంగా మీరు ఈ యొక్క మీరు చెప్పారు ఆల్రెడీ ఇప్పుడే కార్లో వచ్చినప్పుడు నేను మాట్లాడా, ఈ డీసెంటేషన్ కూడా ఆల్రెడీ టెండర్లు అవుతున్నాయి, అవి కూడా ఇమీడియట్ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ ఏఈతో డిఈతో కూడా సార్ మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కూడా 6 కన్వర్ట్ శాంక్షన్ చేసాం. కాంట్రాక్టర్కి వచ్చింది, కాంట్రాక్టర్కి వచ్చిన తర్వాత ఈ జోన్లు వేరైపోయి సర్కిల్ వేరైతే ఆగిపోయినాయి, కానీ అందరితో మాట్లాడి ఆ వరకు కూడా అయిపోతాయి. ఇంకా చిన్న చిన్న రోడ్లు మా దాకా రాని ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పండి, మీకు ఏ టైంలో తీసుకురా మేము మీకు అందుబాటులో ఉండాలి. ఏ బస్సులో బోరీ ఎమ్మెల్యే కానీ గెలిపించుకున్నామంటే మరి ఆయన చేసిన పని అలా ఉంది కాబట్టి మరి ఈరోజు ఎవరు చేయలేరు. గవర్నమెంట్ కూడా 100% ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉంటారు. దేవుడి దయ వల్ల వచ్చేసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% వస్తుంది. వచ్చిన తర్వాత మన కుటుంబాప్పుడు కూడా మినిస్టర్ గా మన కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఇక్కడ వచ్చిన మా డివిజన్ నుంచి మేము ఇచ్చాం. మా మహిళా సోదరులంతా కూడా బాగా కష్టపడి పనిచేశారు. కాబట్టి రేపు వచ్చే ఫండింగ్ లో కూడా మాకు ఎక్కువ గారికి, మా కేపీ వివేకానంద గారికి, అలాగే సురేష్ వారాల వినోద్ గారికి, ప్రతి ఒక్క గౌరవానికి చాలా కృషి చేశాము. మా కమిటీ మెంబర్స్ అందరూ చాలా కృషి చేసి వీడి వరకు తీసుకొని వచ్చారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ మాటలు రావట్లేవు. హార్డ్ వర్క్ చేసి వీడి వరకు తీసుకొని వచ్చి ఈ కమిటీ వాళ్ళు నిలబెట్టడానికి కూడా మా మీద కేసులు అయినాయి, కానీ మేము వెనక్కి కాడలేదు. అయినా కమిటీ వాళ్ళని నిలబెట్టుకున్నాము. దీనికి మెయిన్గా ఎమ్మెల్యే గారు బాగా సహకరించారు మాకు, ధన్యవాదాలు. అలాగే ఈ భక్తి కార్యక్రమాలు చాలా చేసేది ఉందండి, దాంట్లో మీరు మాకు సహకరిస్తారని మేము ఆల్వేస్ మీ వెనకలనే ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రాబ్లం చాలా ఉంది సార్. ఉదమూరి ఒకటి ప్లస్ రోడ్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మనం ఉన్నది హైదరాబాద్ సిటీలోనే ఉన్నాం, కానీ చాలా కొన్ని ఏరియాస్లో అయితే రోడ్డు కూడా లేదు, సీసీ రోడ్ కూడా లేదు, మట్టి రోడ్డే ఉంది. కాండవస్తిలో 2 ఉన్నాయి. ఇంకా అది కొంచెం మీ దగ్గర వరకు దృష్టి వరకు తీసుకొని వస్తాం. ప్లస్ నాలాలు కూడా చాలా ప్రాబ్లమ్. ఓల్డ్ నాలాలు ఉండే, ఇప్పుడు డెన్సిటీ ఎక్కువ అయిపోయింది. కాబట్టి కొంచెం దాని గురించి కూడా మీ దగ్గర వరకు కమిటీ అయిపోయింది సార్. ఇంకా గుడి ఉంది, మీ వంతు సహకరించాలని కోరుతున్నాము.